ఐదవ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను చదువుతాను, తర్వాత మీలో ఒకరు బిగ్గరగా చదవండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మరొకరు చదవండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని జనాంగమా, యేసు ప్రభు ఒక కొండ మీద కూర్చుని, ఇది కొండ మీద ప్రసంగం. కొండ మీద ప్రసంగం. యేసు ప్రభు కొండ ఎక్కి అందరూ వచ్చి కొంచెం దగ్గరగా వచ్చి నా మీద పడతారేమో అని చెప్పేసి కొండ ఎక్కి ఎత్తైన ప్రాంతం మీద కూర్చుని చేసినటువంటి ప్రసంగం ఇది. పలుమార్లు మనము చిన్ననాటి నుండి వింటున్నటువంటి వాక్యం ఇది. చూడండి, ఆత్మ విషయమై యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే, ఒరే బాబు, ఇశ్రాయేలు ప్రజలారా, దేవుని జనాంగమా, ఆత్మ విషయమై. ఏ విషయమై? శరీర విషయమై కాదు. ఏ విషయమై? ప్రభు పెట్టినటువంటి దీపం, ప్రభు పెట్టినటువంటి ఆత్మ. నరుడికి దేవుడు ఆత్మ అనుగ్రహించాడు. మరి చెట్లకి, పుట్లకి, పక్షులకు, జీవరాశులకు ఆత్మ ఉండదు. కుక్కకి ఆత్మ ఉండదు, నక్కకి ఆత్మ ఉండదు, పశువులకి ఆత్మలు ఉండవు. ఏముంటది? ప్రాణం మాత్రం ఉంటుంది. మీకు అర్థమవుతుందా? చెట్టు చూడండి, చెట్టుకు ప్రాణం ఉంటుంది, జీవం ఉంటుంది. అయితే అది గ్రహించలేదు, దానికి ఏమీ తెలియదు. నువ్వు నీళ్లు పోస్తే చక్కగా ఎదుగుతూ ఉంటుంది, ఎరువు వేస్తే చక్కగా ఫలాలు ఇస్తూ ఉంటుంది. ఇల్లు కట్టుకుంటే అడ్డం వచ్చిందనుకో, దాన్ని తీసేవనుకో ఏమి అందది. ఆ చెట్టుకు ఏం లేదు? ఆత్మ లేదు. ఆ కుక్కకి ఏం లేదు? ఆత్మలు లేవు. జీవాత్మను మనకు అనుగ్రహించాడు దేవుడు. హల్లెలూయా. జీవాయును ఊది మనిషిని నిర్మించి తన స్వహస్తములతో మనిషిని తయారు చేసి ఊదాడైన. అదే జీవాయువు, ఆత్మ, దేవుడు పెట్టిన ఆత్మ. ఈ దేవుడు పెట్టినటువంటి ఈ ఆత్మకి ఏముండాలంటే, ఈ ఆత్మ విషయమై దీనత్వం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరైతే ఆత్మ విషయమై దీనులై ఉంటారో వారిది పరలోక రాజ్యం. హల్లెలూయా. అర్థమైంది మీకు? మరోసారి చెప్తాను, వినండి. దేవుడు పెట్టిన ఈ ఆత్మ ఉంది కదా, ఈ ఆత్మ విషయములో మీరు దీనత్వము కలిగి ఉంటే మీరు ధన్యులుగా మార్చబడతారు. పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యం ఎవరిదే? గర్విష్ఠులదా? భక్తిహీనులదా? దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నటువంటి, నడుచుకున్నటువంటి వారిదా? ఎవరిది పరలోక రాజ్యం? ఎవరిదిరా బాబు అంటే, ధనవంతులదా? అస్సలే కాదు. ధనవంతులు సూది బెజ్యంలో ఒంటె దూరుట కంటే ధనవంతులంట పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం అసాధ్యం అంట. అంటే
ఈ ధనవంతుడు ఎట్లా మారాలి? దీనుడుగా మార్చబడాలి. కోపిష్ఠుడు ఎలా మార్చబడాలి? దీనుడుగా మార్చబడాలి. త్రాగుబోతు దీనుడుగా మార్చబడాలి. వ్యభిచారి దీనుడుగా మార్చబడాలి. దీనత్వము ఏంటమ్మా? ఫ్యాన్ కట్టేసేయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దీనత్వము కలిగిన వారిదే దేవుని రాజ్యం. సాత్వికమైన మనస్సు కలిగిన వారిదే దేవుని రాజ్యం. దీనులైన వారికి దేవుడు పరలోక రాజ్యాన్ని సిద్ధపాటు చేస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ భూమి మీద దీనుడుగా ఉన్న నిన్ను ఎవరు పట్టించుకోపోవచ్చు, లెక్క చేయకపోవచ్చు, నిన్ను ఎగతాళిగా చేయవచ్చు, నీ మాట వినకపోవచ్చు. చూడండి, ప్రేమగా చెప్తే ఎవరైనా వింటారండి? బాబు ఇది చేయొద్దు నాయన, ఇది మంచిది కాదు బాబు అని చెప్తే వింటారా? ప్రేమగా అధ్యయనంగా చెప్తే వింటారా? శుభలక్ష్మే అని పిలిచామనుకో ఇంద్ర ఏం పిలాలే? ఓసే శుభలక్ష్మే అంటే దీనత్వమును బట్టి నిన్ను ఎవరో లెక్క చేయకపోవచ్చు. కానీ ఒక రోజు మాత్రం నీ దీనత్వానికి, నీ తగ్గింపు స్వభావానికి, నీ భక్తికి ఒకరోజు ప్రతిఫలం ఉంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆ ప్రతిఫలాన్ని అనుభవిస్తావు. అదే పరలోక రాజ్యము. హల్లెలూయా. నువ్వు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. ఎప్పుడో తెలుసా? దీనత్వం కలిగి ఉండాలి మనం. దీన మనస్సు కలిగి ఉండాలి. తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. వారిది పరలోక రాజ్యము అని యేసు ప్రభు తన శిష్యులకు, అదేవిధంగా ప్రజలందరికీ కొండ మీద కూర్చుని, ఎత్తైన ప్రాంతంలో కూర్చుని ప్రసంగిస్తున్నటువంటి ప్రసంగం ఇది. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని జనాంగమా, ఆత్మ విషయమై దీనిలో వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రైజ్ ది లార్డ్. నీ ఆత్మ విషయమై, నీ ఆత్మ విషయమై దీనత్వం చూపించాలి. నువ్వు ఎప్పుడు రా బాబు నువ్వు దీనుడిగా మార్చబడతావంటే, ఎప్పుడు రా బాబు నీవు పరిశుద్ధునిగా మార్చబడతావంటే, నీలో ఉన్నటువంటి పాపములన్నిటినీ తొలగించుకుని మారు మనస్సు పొంది, ముంచుట బాప్తిసం పొంది, పరిశుద్ధుల సహవాసములో నిలకడగా నిలచి, అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక నీవు నిలిచి ఉండాలి. హల్లెలూయా. అప్పుడు నీకు దీనత్వం వస్తుంది, సాత్వికమైన మనస్సు వస్తుంది. నీ ఆత్మకు కావలసినటువంటి ఆహారము వాక్యము ద్వారా, దైవ సేవకుల ద్వారా నీ ఆత్మకు దేవుడు అందిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు నమ్మకంగా ఈ 3 రోజులు ఉపవాసం ఉన్న వాళ్ళు చేయొద్దండి. నమ్మకంగా తినకుండా మొద్దుకై 3 రోజులు ప్రకటించాడు ఉపవాస ప్రార్థన. ఏం చేశారు? రాణితో సహా, ఎస్తేరుతో సహా ఏం చేశారు? ఉపవాసం ఉన్నారు. ఉపవాసం అంటే ఏంటి? కొంచెం పనులన్నీ పక్కన పెట్టుకుని, ఏమండి, పనులన్నీ పక్కన పెట్టుకుని, కడుపు కట్టుకొని,
కడుపు కట్టాలి. కడుపు కట్టపోయామనుకో, బాగా తిన్నామనుకో, కునుకులమ్మ, జోగులమ్మ, చెప్పారు కదన్నా, ఊగులమ్మ వస్తుంది అన్నమాట. ఊగుతూ ఉంటాను అలాగా, కోణం వచ్చిందని కునికేస్తూ ఉంటాం. అందుకని ఆహారాన్ని మానుకుని శరీరాన్ని కొంచెం, మరి శరీరానికి నువ్వు పెట్టావనుకో పెట్టుబడి, అది ఊరుకోదది, ఎక్కువ మంచం అంటారు. రైజులో ఏమంటుంది, కాసేపు పడుకో, అంత మాట ప్రార్థన అంటావు, మోకాళ్ళు అంటావు. నీ శరీరం నేను బలహీనపరుస్తుంది. అందుకని కొంచెం కడుపు కట్టుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే నీకు దీనత్వం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. కోపం తొలగిపోతుంది. మన రోజు మరి ఉప్పు కారం తింటాం కదా, బీపీ వచ్చేస్తుంది, బీపీలు షుగర్లు అన్నీ పోతాయి. ప్రైజ్ ది లార్డ్. నమ్మకంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. సమస్తాన్ని ప్రభు సమకూర్చి జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దైవజన దేవుని ప్రజలారా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదయాన్నే లేచిన వెంటనే నువ్వేం చేస్తావు? మంచినీళ్ళు తాగుతావు. తర్వాత ప్రార్థన ఇవన్నీ అయిపోయిన తర్వాత శరీరానికి కొంచెం ఎనర్జీ కావాలంటే ఇడ్లీ తింటారు కొంతమంది పెసరట్టు తింటారు, ఉప్మా పెసరట్టు తింటారు, పాలు తాగుతారు, బూస్ట్ తాగుతారు, మినపట్టు వేసుకుంటారు. ఏదో విధంగా నీ శరీరానికి ఆహారం కావాలి. ఎందుకంటే బలపరచబడాలి, నువ్వు పని చేసుకోవాలి, నీకు శక్తి రావాలి, ఎనర్జీ రావాలంటే నువ్వు ఏదో తినాలి, లేదా ఉసురుమంటా ఉంటావు. ఏంటక్క అలా ఉన్నావంటే, ఈరోజు టిఫిన్ లేదు, మా ఆయన టిఫిన్ తేలేదు, ఇంట్లోనే అయిపోయింది. నీకేం వస్తుంది? బలహీనత వస్తుంది నీ శరీరానికి. అలానే నీ ఆత్మకు, దేవుడు పెట్టిన దీపానికి, ఆత్మకు మరి బలపరచబడాలంటే, దీనత్వం కలిగి ఉండాలంటే, నువ్వు శక్తిని పొందుకోవాలంటే, ఆయన స్వారూప్యంలో నీకు రావాలంటే నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి దేవునికి స్తోత్రం. ప్రతిరోజు వాక్యాన్ని నువ్వు చదవాలి, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించాలి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, దేవుడితో సహవాసం చేయాలి. అప్పుడు దేవుని మనస్సు నీకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన స్వారూప్యంలోనికి నువ్వు రాగలుగుతావు. యేసు ప్రభు 3.5 సంవత్సరాల పరిచర్య చేసింది ఎందుకో తెలుసా? ఆయన స్వారూప్యంలోనికి మనం రావడానికి, ఆయనకు కలిగిన దీన మనస్సు మనమును పొందుకోవడానికి. పాత నిబంధన గ్రంథములో, ధర్మశాస్త్రములో ప్రతీకారానికి ప్రతీకారం, పంటికి పన్ను, కంటికి కన్ను, మరణానికి మరణం. మన ప్రభువైన క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన చెప్తున్న బాధ ఏంటో తెలుసా? కొండ మీద ప్రసంగం. ఆత్మ విషయమై దీనిలో వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. ఎవరైతే దీనత్వము కలిగి ఆత్మ విషయమై, ఏ విషయమై? అది అర్థమైంది మీకు? ఈ భూమి మీద బ్రతికితే, బ్రతికితే 100 సంవత్సరాలు వేసుకోండి, లేదనుకోండి 50కి 60కే యేసు రక్తం చేయం. పరదేశులమో ప్రియులారా మన పురమిది కాదిప్పుడు. గుండ్లు రాడైపోతున్నాను. ఇదేంటి పాస్టర్ గారికి పాట పాడు. ఒరే బాబు, 70-80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు వేసుకొని ఆయన ఆయాసం, నీ బ్రతుకు పాయాసమే. ప్రైజ్ ది లార్డ్. మరి నీవు ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండాలని కొండ మీద ప్రసంగం చేస్తా ఉన్నారు యేసు ప్రభు. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో
ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నిత్యముగా నా దేవుడు మీ అందరికి దీన మనస్సు కలుగు చేయునుగాక. సాత్వికమైన మనస్సు నా ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ దీన మనస్సు మనకు ఉండాలి. ఈ దీన మనస్సు ఉంటేనే పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. ఈ భూమి మీద దీనత్వము, ప్రేమకు విలువ లేకపోవచ్చు. ఆ దీనత్వం కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. దీనత్వం లేనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. పేదరికాన్ని అనుభవిస్తూ దీనత్వము కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకును కొనసాగించాడు. ఒకరోజు మరణం వచ్చింది, మరణమయ్యాడు. మరణమైన వ్యక్తి ఎక్కడున్నాడు రా బాబు అంటే అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. దీనత్వం లేక ఈ భూమి మీద తనకిష్టం వచ్చినట్లుగా సుఖానుభవాలు అనుభవించి తనకిష్టం వచ్చినట్లుగా జీవితాన్ని చేసి బ్రతికి చనిపోయిన వ్యక్తి అగ్నిగుండంలో ఉన్నాడు. ఈ దీనత్వం నిన్ను ఎక్కడికి చేరుస్తుందంటే పరలోక రాజ్యానికి చేరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే మనకు కొంచెం మనం తగ్గింపు స్వభావం ఉండాలి. ఏ విషయంలో ఉండాలి? ఆత్మ విషయమై దీనిని వారు ధన్యులు. దీనత్వం కలిగి తగ్గింపు స్వభావం మనకు ఉండాలి. ఈ చివరి ఉపవాస ప్రార్థనలో మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే దీనత్వం మనం పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ విషయమై దీనత్వం మనకు రావాలి, నేర్చుకోవాలి. అది ఎట్లా వస్తుందంటే దేవుని వాక్యము ధ్యానించుట ద్వారా, దేవుని వాక్యము వినుట ద్వారా నీకేమొస్తుంది? దీనత్వం కలుగుతుంది, ప్రభు యందు విశ్వాసము కలుగుతుంది. వినుట వలన విశ్వాసము కలుగును. ప్రైజ్ ది లార్డ్. ఆ విశ్వాసము ద్వారా నీవు దీనత్వాన్ని పొందుకోగలుగుతావు. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే మనం దీనులై ఉండాలి. హల్లెలూయా. అందుకని ఆయన దీనుడుగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. దీనత్వం చూపించాడు మన పక్షాన, ప్రేమ చూపించాడు ఆయన. అందుకని మనము కూడా యేసయ్య ప్రేమ చూపించాలి. యేసయ్య ప్రేమ మనం ఇతరులకు చూపించాలి. ఈ కడవర దినాల్లో దీనత్వం లేదు, ప్రేమ లేదు, చల్లారిపోయింది. మనం ప్రేమ కలిగి జీవించాలి. లేఖనాలు నెరవేర్పివన్నీ. కానీ మన లేఖనాలు మనకు తెలుసు గనక, లేఖనాలన్నిటినీ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాము గనక మనలో ప్రేమ చల్లారిపోకూడదు. దేవుని ప్రేమ. హల్లెలూయా. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము ఏరు కోరుకున్నావు. ప్రేమ చూపి నన్ను పరవశించినాలో మహిమ పరతు నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. చేరితి నిన్నే విరిగిన మనస్సుతో, కాదనలేదే నా మనవులు నీవు. చేరితి నిన్నే విరిగిన మనస్సుతో, కాదనలేదే నా మనవులు నీవు. హృదయము నిండిన గానం
నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం, హృదయము నిండిన గానం, నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. ఇది నీ బాహుబంధాల అనుబంధమా, తేజో విరాజా స్తుతి మహిమలు నీకే, నా యేసు రాజా ఆరాధన నీకే. తేజో విరాజా స్తుతి మహిమలు నీకే, నా యేసు రాజా ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. ఏరు కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించినాలో మహిమ పరతు నిన్నే. సర్వకృపానిధి నీవి కొట్టు కారివి నీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. హల్లెలూయా. ఆయన ప్రేమ మధురమైనది. ప్రైజ్ ది లార్డ్. దీనత్వం కలిగి మనం బ్రతకాలి, దీన మనస్సు కలిగి మనం జీవించాలి, దేవుని ప్రేమ కలిగి మనం బ్రతకాలి. ఈ ఉదయ కాల సమయంలో నా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆత్మ విషయమై దీనిల వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి. ఎందుకు ఈ భక్తి, ఎందుకు ఈ ప్రయాస, ఎందుకు ఈ ఆరాధన అంటే మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి. హల్లెలూయా. ఆస్తిని సంపాదించుకోవడానికి. మన ఆస్తి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. అది పేదలకు అప్పిచ్చేవాడు దేవునికి అప్పిచ్చేవాడు. అంటే దీనత్వం ఉండాలి మనకి, దీన మనస్సు కలిగి ఉండాలి. నీకు ఉన్నదనుకో పెట్టాలంటే నీకు దీన మనస్సు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఏముండాలి? ఏముండాలన్నా? ఒక వ్యక్తికి నువ్వు సహాయం చేయాలంటే, ఉపకారం చేయాలంటే నీలో ఉండవలసింది ఏంటంటే దీన మనస్సు. దీన మనస్సు ఉంటే నువ్వు పెట్టగలుగుతావు, ప్రేమించగలుగుతావు, నీకున్న దాంట్లో నీవు ప్రేమించగలుగుతావు. ఆ దీన మనస్సు మనం పొందుకోవాలి. హల్లెలూయా. ఒక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. యోబు రాసినటువంటి గ్రంథం 36వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు, ఆయన దీనులకు న్యాయము జరిగించును. హల్లెలూయా. భక్తిహీనులను దేవుడు కాపాడడు. మీకు అర్థమవుతుందా? నీ డబ్బు నిన్ను కాపాడవచ్చును, నీ బంగారు నిన్ను కాపాడవచ్చును. అది ఇహలోక సంబంధమైనదన్నమాట. ఎవడు అవసరం నీకు అవసరం లేదు, నీకు అన్నీ ఉన్నాయి. డబ్బు ఉంటే కొండ మీద కోతైనా అన్న సామెత ఉందండి, రాదు. హల్లెలూయా. ఏం రాదు. ప్రైజ్ ది లార్డ్. అయితే నీకు అవసరం లేకపోవచ్చు. అంటే ఇహలోక సంబంధమైన మాట ఈ మాటలు. అంటే భక్తిహీనులను దేవుడు కాపాడడు. ఎప్పుడంటే ప్రభు వచ్చాడు, 3.5 సంవత్సరాలు వాక్యాన్ని చెప్పాడు, అన్ని విషయాలు బోధించాడు, దీనులను పాపులను అందరినీ కనికరించాడు, రక్తాన్ని చిందించాడు. ప్రైజ్ ది లార్డ్.
తన సేవకులకి శిష్యులకి చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళి మీరు సర్వ సృష్టికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించండి బాబు అని చెప్పాడు. ఇప్పుడు సేవకులందరూ విస్తారంగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ఆ వాక్యాన్ని విని నువ్వు భక్తిహీనతలో ఉన్నటువంటి నీవు భక్తిహీనుడిగా కాకుండా భక్తిపరుడుగా మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దీనుడిగా మార్చబడాలి. అప్పుడు దేవుడు నిన్ను కాపాడతాడు. అర్థమైందా? నువ్వు అనుకోవచ్చు, అంటే నీకు పరలోక రాజ్యంలో పాలు పంపులు ఉండవు, ఈ భూమి మీద ఎట్లానే బ్రతికేస్తావు. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కూడా మనకంటే గొప్పగా బ్రతుకుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. అబ్సలోమా కూర్చో, దేవుని స్తోత్రం. అర్జెంటుగా జుట్టు పెంచాలి అడిగి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. భక్తిహీనులను దేవుడు కాపాడడు అంటే ఆత్మీయ అర్థాన్ని చెప్తాను వినండి. దేవుని వాక్యాన్ని విన్నా, దేవుని మాటలు విన్నా నీ బ్రతుకు మార్చుకోకుండా నువ్వు అలానే ఉన్నావు అనుకో, బ్రతుకుంటావు, ప్రాణం ఉంటుంది, నువ్వు చచ్చిన తర్వాత నీకు జీవం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఎవరిని కాపాడుతాడంటే దీనులను దేవుడు కాపాడుతాడు. కాపాడి ఎక్కడ పెడతాడు రా బాబు అంటే పరలోక రాజ్యానికి ఇస్తాడు, ఆస్తిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైందా మీకు? భక్తిహీనులను దేవుడు కాపాడడు. వారు మొర పెడతారు, భక్తిహీనులు మొర పెడతారు ఎప్పుడు? బాధ వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, వారికి శ్రమలు వచ్చినప్పుడు. భక్తిహీనులు అన్ని అయిపోయిన తర్వాత, అన్ని దిక్కులు తిరిగేసిన తర్వాత ఎక్కడ రాజశేఖర్ పాస్టర్ గారు అంటే ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతుందంట, ఆయన చేత ప్రార్థన చేయించుకుందామని అప్పుడు వస్తే నీ ప్రార్థనలు ఏమీ ఆలకించబడవు, నీ మనవలేమీ ఆలకించబడవు. దేవుడు మొహం త్రిప్పుకుంటాడంట. కనుక ప్రియమైన దైవజన దేవుని ప్రజలారా, భక్తిహీనులను దేవుడు కాపాడాడు. నేను వివరించిన అవసరంలో భక్తి పరులు ఎవరో, భక్తి పరులకు ఉండే లక్షణాలు ఏమిటో, భక్తిహీనులకు ఉండే లక్షణాలు ఏంటో, అభిరుచులు ఏంటో మీకు అర్థమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, త్రాగుబోతుడు ఉన్నాడు. త్రాగుబోతుడు ఎవడో? భక్తిహీనుడు. మందిరానికి వెళ్ళేవాడు ఎవడో? భక్తిపరుడు. ప్రైజ్ ది లార్డ్. అంటే మీకు వివరంగా అర్థమవుతుందని చెప్తూ ఉన్నాను. అంటే వేషధారులు ఉన్నారు. వేషధారులు ఎవరంటారంటే నాకులాగా వైట్ అండ్ వైట్ వేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. వేషులనైనా క్షమిస్తాను కానీ వేషధారులను పరలోక రాజ్యంలో వాళ్ళకి పాలు పంపులు లేవు. హల్లెలూయా. అంటే నాకులాగా వైట్ అండ్ వైట్ వేసుకుంటారు, శుభ్రంగా మంచిగా పెద్ద ముసుకేస్తారు, పెద్ద బైబిల్ పెట్టుకుంటారు, భక్తిగా ఉంటారు, చేసే పనులన్నీ చేస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళని ఏమంటారంటే వేషధారులు అంటారు, భక్తిహీనులు. అదే కోవది. మందిరానికి వస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని ఉద్దేశించి ఏం చెప్పట్లేదు, లైవ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఇక్కడ చాలామంది వాక్యం విని, పాస్టర్ గారు ఈరోజు మీ వాక్యం విన్నామండి, చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు అని కొంతమంది పశ్చాత్తాప హృదయంతో ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉన్నారు. మా చర్చికి రావాలని మా పాస్టర్ గారితో మాట్లాడామండి, 2వ తారీఖు నుంచి ఉపవాస ప్రార్థనలో నేను పొద్దున ఫోన్ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. వాకింగ్ చెప్పడానికి రావాలని. అందుకని మీకు మాత్రం నేను చెప్పట్లా. ప్రైజ్ ది లార్డ్. చాలామంది చూస్తూ ఉన్నారు, దేవుని వాక్యం వింటూ ఉన్నారు. వారందరికీ ప్రైజ్ ది లార్డ్. భక్తిహీనులు ఎవరంటే, వేషధారులు ఎవరంటే పైకి భక్తి ముసుగు, తర్వాత లోపల కుళ్ళు, లోపలంతా హృదయం అంతా మత్సరం, లోపలంతా చెడు, లోపలంతా పాపం.
అందుకని అంటున్నాడు దేవుడు, ఊరికి చెప్పట్లేదు కొండ మీద ప్రసంగం. ఒరే మీరు దీనులై ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి. ఎంతకాలం మీరు వేషధార వల్లే ఉంటారు, ఎంతకాలం మీరు భక్తిహీను వల్లే ఉంటారు. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా పాపం చేసి బలులు అర్పిస్తూ ఉన్నారు అని ఇశ్రాయేలు ప్రజలందరికీ యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తా ఉన్నాడు. అర్థమైందా మీకు? ఒరే మీరు దీనులై ఉండండిరా, మీరు పరలోక రాజ్యం మీదే. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడో నా ప్రభు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దీనులందరికీ నా ప్రభు తోడయుండును గాక, దీవించును గాక, ఆశీర్వదించును గాక, ఉన్నతమైన కృపతో నింపును గాక. మీకు చెప్పాను, లైవ్ని వీక్షిస్తున్నారు కూడా, మీరు దయచేసి వినండి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, నువ్వు నీకు క్యాన్సర్ పుండు ఉంది, స్కానింగ్ అన్నిట్లో వచ్చేసింది క్యాన్సర్ అని. ఇప్పుడు డాక్టర్ ఏం చేయాలి? క్యాన్సర్ అని చెప్పాలా లేదా? మరి క్యాన్సర్ అని చెప్పిన డాక్టర్ మీద ఈ కత్తి తీసాడు అనుకో, నాకు క్యాన్సర్ ఉంటుంది నాకు చెప్తావు నువ్వు అని అంటాడా? అంటాడండి? నువ్వు క్యాన్సర్ ఉంది, నాకు జబ్బు ఉందని నువ్వు నాకు ఎందుకు చెప్తున్నావు, ఎవడరా నువ్వు అని అంటాడా? ఒకవేళ దాసాడు అనుకో ఆ జబ్బుని, ఆ క్యాన్సర్ పుండుని, లేదు నీకు బాగానే ఉన్నావు, 4 ట్యాబ్లెట్లు రా వేసే, వెళ్ళి పర్లేదు, ఏమి శుభ్రంగా నువ్వు వేసే కోటరా అన్నాడే అనుకో, మరి ఈ పేషెంట్ని డాక్టర్ మోసం చేసినట్టేనా? ప్రైజ్ ది లార్డ్. వాక్యం కూడా అంతే, దైవ సేవ కూడా అంతే. ప్రైజ్ ది లార్డ్. నీలో పాపం ఉందా? వాక్యం ద్వారా దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా. వాక్యము దేవుడై ఉన్నాడు. ఈ వాక్యము శరీర దారిగా మన మధ్యలో సంచరిస్తూ ఉంది, మనతో మాట్లాడుతూ ఉంది. ఈ వాక్యాన్ని బట్టి మనము దీనులుగా మార్చబడాలి. హల్లెలూయా. ఈ డాక్టర్ ఉన్న జబ్బులు చెప్పకపోయాడంటే వాడు ఒక 20 సంవత్సరాల బ్రతికేవాడు 4 రోజులను చనిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. అవునా కదా? చెప్పాడు అనుకో, దానికి మెడిసిన్ ఉంటుంది, ట్రీట్మెంట్ ఉంటుంది. చక్కగా ట్రీట్మెంట్ చేసుకుంటే జబ్బు నయమవుతుంది. నయమయ్యి కొన్ని రోజులు బ్రతకగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దైవ వాక్యం కూడా అంతే. వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఈ కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నటువంటి యేసు ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, దీనులైన వారు, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యాన్ని వారు స్వతంత్రించుకుంటారు, వారిదే. అంటే భక్తిహీనులకు లేదనే కదా అర్థం. ఇప్పుడు రాజు గారికి 2 భార్యలు ఉన్నారు. పెద్ద భార్య మంచిదండి అని చెప్పుకున్నారు, చిన్న భార్య ఏంటి అర్థం? నేను స్తోత్రం, అంతేనా? పెద్ద భార్య మంచిదండి, అందరితో మంచిగా ఉంటుంది, వచ్చిన వాళ్ళకి అందరికీ దానం చేస్తూ ఉంది, రాజుగారి కోటల నుంచి కొంచెం పంచుతూ ఉంది. చిన్నది ఉంది, ఆళ్ళకి పెడితే నాకేమవుతుంది? నువ్వు కష్టపడి బ్రతకలేరా? మీరు అందరూ కూలి పని చేసి బ్రతకలేరా? ఎద్దులా ఉన్నావు, మా ఇంటికి వచ్చి అడుగుతున్నావా అనేది. ఇప్పుడు అందరూ ఏం చెప్పుకుంటున్నారు? రాజుగారి పెద్ద భార్య చాలా మంచిదిరా బాబా, ఇంటికి వెళ్తే కాఫీ ఇస్తుంది, టీ ఇస్తుంది, పాత ఆవకాయ పచ్చడి పెడుతుంది, కొంచెం బియ్యం ఇస్తుంది అని చెప్పేసి ఊరంతా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు చిన్న కోళ్ళు ఏంటి చెప్పుకోవాలా? చెప్పుకునే అవసరంలా. ఎందుకంటే ఆమెలో సత్క్రియలు లేవు కనుక ఆమె ముద్ర మంచిది కదా. ప్రైజ్ ది లార్డ్. ఓరు బాబా, ఆమె దగ్గరికి వెళ్ళావా నువ్వు, ఆయన దగ్గరికి వెళ్ళావా నువ్వు, అంటే ఇది అంటదో ముట్టేది ముట్టదు. ప్రైజ్ ది లార్డ్ అని అంటూ ఉంటారు, నేను కాదండి. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దైవజన దేవుని ప్రజలారా, దీనత్వము కలిగి మనం ఉండాలి. ఏ విషయమై? ఆత్మ విషయమై.
ఆత్మ విషయమే దీనత్వం కలిగి ఉంటే పరలోక రాజ్యాన్ని మనం సొంతం చేసుకుంటాము. అంతేకాదు భక్తిహీనులు భక్తిహీనులు ఆయన కాపాడడు. ఎవరినంటే దీనులను ఆయన దీనులకు న్యాయము జరిగించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దీనులకు న్యాయాన్ని జరిగిస్తాడు ఆయన. ఒరే పాపరా, చాలా రోజుల నుంచి తిరుగుతున్నాడు రా, ఫ్యాంక్షన్ 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 ఫ్యాంక్షన్. చాలా రోజుల నుంచి నా దగ్గరికి వస్తూ ఉన్నాడు రా. ఒరే ఆడు పని ఏంటో చూసి పంపించండి రా అంటే దీనత్వం అండి. ఇదే దీనత్వం. ఒక ముసలం రోజు వెళ్తుందని న్యాయం తెచ్చమని రాజుగారి దగ్గరికి, రోజు కనపడుతుంది, విసిగించేస్తుంది. ఒకరోజు ఆమె మీద దృష్టి పెట్టాడు, రోజు వస్తుంది పాపం ఏమి అని దీన మనస్సు కలుగు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అలానే మన ప్రభువైన క్రీస్తు మన కొరకు దీనుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. దీనుడుగా ఈ భూమి మీదకి వచ్చి మనలో ఉన్నటువంటి పాపాన్ని, మనలో ఉన్నటువంటి శాపాన్ని, మనలో ఉన్నటువంటి దరిద్రాన్ని తొలగించి ఆయన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి నిన్ను నన్ను స్వతంత్రులుగా చేశాడు. హల్లెలూయా. ఆయన రక్తం చేత కడిగాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని దీనుల ఎడల ఆయన న్యాయము జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరికి న్యాయం జరుగుతుందంటే ప్రార్థన చేసినప్పుడు దీన మనస్సు కలిగి ప్రభు సన్నిధిలో నీ సమస్యలన్నీ చెప్పుకుని, నీ కోరికలన్నీ ప్రభు దగ్గర తెలియపరుచుకుని కృతజ్ఞత భావంతో నువ్వు వేడుకుంటే నీకు దేవుడు న్యాయాన్ని జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్యాయంగా నిన్ను ఎవరన్నా అనుకుంటూ ఉన్నారా? నువ్వు నీతి కలిగిన వాడవా, న్యాయంగా ఉన్నటువంటి వ్యక్తివా? దేవుడు నీ పక్షాన్ని ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దీన మనసు కలిగి ఉన్నావా? దేవుడు నీకు పక్షంగా ఉంటాడు, నీకు న్యాయం తీరుస్తాడు. నీలో దీన మనసు ఉండాలి. ఆ దీన మనసు ఉంటే దేవుడు ఖచ్చితంగా నీకు న్యాయాన్ని జరిగిస్తాడు. ఆ అవతల వ్యక్తి ఎంత పెద్ద వ్యక్తి అయినా, రాజకీయ నాయకుడైనా, ఉన్నవాడైనా, ఎటువంటి వ్యక్తి అయినా నీ ముందు నిలవలేడు. ఎందుకో తెలుసా? దీనులు పక్షముగా న్యాయము జరిగించువాడు. హల్లెలూయా. నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసు, హల్లెలూయా, దీనుల పక్షముగా న్యాయము జరిగిస్తాడు ఆయన. నీ జీవితంలో అన్యాయం జరుగుతుందా? దీన మనస్సు కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేయి. నీకు నా దేవుడు న్యాయాన్ని జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు మీ అందరికీ న్యాయము జరిగించునుగాక. నీ పక్షముగా అన్యాయంగా ఎవరన్నా ప్రవర్తిస్తున్నారా? ఇదిగో దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంది, దీనులకు న్యాయము జరిగించువాడు. అన్యాయంగా నీ పక్షాన ప్రవర్తిస్తూ ఉన్నారా? ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. దీనుల పక్షముగా నేను న్యాయము జరిగిస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రార్థన చేయి, కన్నీళ్ళు విడువు. నీ భర్త మారుతాడు. వేధించడం మాను, విసిగించడం మాను. దీన మనసు కలిగి కన్నీళ్ళు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నీకు దేవుడు న్యాయం జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా జరిగిస్తాడు దేవుడు న్యాయం. ఒక మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయం 9వ వచనం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును,
తన మార్గమును దీనులకు నేర్పును. హల్లెలూయా. ఏంటంట? న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపిస్తాడంట. తన మార్గమును దీనులకు నేర్పిస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి తన మార్గాలు చూపిస్తాడు, ఎవరికి తన మార్గాలను నడిపించబడేటట్లుగా చేస్తాడు రా బాబు అంటే దీనులకు. హల్లెలూయా. ఇప్పుడు సంగీతం నేర్చుకుంటాకి వెళ్ళినప్పుడు గురువు గారు చెప్పినప్పుడు దీనత్వం కలిగి నువ్వు వినాలి. ఆ సరిగమలు, ఆ పదనిసలు నేర్చుకోవాలి, రాసుకోవాలి. దీన మనస్సు కలిగి నీ యజమానుడి దగ్గర, గురువు గారి దగ్గర నేర్చుకోవాలి లేదా? అంతేగాని నువ్వు గురువు గారికే నేర్పుతా ట్రై చేసేవనుకో, నువ్వేం చేయాలి? నేర్చుకోవాలి. దీనత్వం కలిగి, శ్రద్ధ కలిగి చదువుకోవాలి. వినయ భయభక్తులతో చదువుకోవాలి. స్కూల్కి వెళ్ళి నువ్వు మంచిగా చెప్పినటువంటి లెసన్స్, పాఠాలు బాగా విని వాటి గుండా ఆ మార్గాలను నడిపించబడాలి. అప్పుడు నీవు ఉన్నతమైన స్థితిలో చదువుల్లో ఎదగగలుగుతావు. ఆ క్లాసులో ఫస్ట్ ర్యాంక్ నీకు వస్తుంది. పబ్లిక్ పరీక్షల్లో పేపర్లో నీ నెంబర్ ఉంటుంది, నీ పేరు ఉంటుంది. అంటే దీనులకు ఆయన ఏం చేస్తాడంట? దీనులను నడిపిస్తాడు, తన మార్గములను దీనులకు నేర్పుతాడు. హల్లెలూయా. ఎవరైతే దీనత్వం కలిగి దేవుని వాక్యాన్ని వింటారో, ఎవరైతే శ్రద్ధ భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని విని నేర్చుకుంటారో వారిని దేవుడు చేయి పెట్టి నడిపిస్తాడు. హల్లెలూయా. ఒకరోజు ఉన్నతమైన శిఖరాలు ఎక్కిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈరోజు నేను న్యూస్లో చూశాను, వాళ్ళ నాన్నగారు ఆటో డ్రైవర్. ఏ డ్రైవరు? వాళ్ళ నాన్నగారు ఆటో డ్రైవర్ అయితే ఆ కష్టాన్ని చూసి వాళ్ళ నాన్న నా కూతుర్ని బాగా చదివించాలని చెప్పేసి ఆటో నడుపుతూ కష్టపడి ఆటో సర్వీస్ చేసుకుంటూ చదివించాడు. వాళ్ళ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ నాన్నగారి కష్టాన్ని గుర్తించి ఈ కష్టాలన్నీ తీరాలి, మా నాన్న బాగా చూసుకోవాలి, ఏమండి ఎంతో కష్టపడి మా నాన్న చదివిస్తూ ఉన్నాడు అని చెప్పేసి దీనత్వం కలిగి మంచిగా చదువుకుందండి. ప్రైజ్ ది లార్డ్. ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్ అయింది, కలెక్టర్ అయింది. ఆటో డ్రైవర్కి ఎంత పండగ అండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దీనత్వం కలిగి ఆ కుటుంబంలో జరుగుతున్న ఆ కష్టాన్ని చూసి, తండ్రి కన్నీళ్లు చూసి, ఆ పేదరికాన్ని చూసి ఏం చేసింది? దీన మనస్సు కలిగి చక్కగా చదువుకుంది. చదువుకుని ఏమైంది? కలెక్టర్ అయింది. జిల్లా కలెక్టర్, మెజిస్ట్రేట్. ప్రైజ్ ది లార్డ్. ఆ జిల్లా అధికారి అయింది. ఎందుకురా బాబు అంటే నువ్వు దీన మనస్సు కలిగి ఉంటే ప్రభువు నీకు నేర్పిస్తాడు, ప్రభు నీకు బుద్ధి చెబుతాడు. దీన మనస్సు కలిగి ఉంటే ప్రభు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. అయితే నువ్వు దేవుని భయభక్తులు కలిగి దీన మనస్సు కలిగి నువ్వు జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దైవజనగమ దేవుని ప్రజలారా, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గములను దీనులకు నేర్పెను. నువ్వు నేర్చుకోవాలన్నా, దేవుడు నిన్ను నడిపించాలన్నా, మొట్టమొదటిగా దీన మనస్సు కలిగి ఆయన సన్నిధిలో దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని మాటలను వినాలి, మందిరానికి రావాలి, పరిచర్యలో నువ్వు పాలు పంపులు పొందాలి. ఇవన్నీ నువ్వు చేయగలిగితే ప్రభువు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు, నీకు అన్ని నేర్పిస్తాడు, నువ్వు నడవలసిన మార్గాలన్నీ ప్రభు నీకు బోధిస్తాడు. హల్లెలూయా. ఒరే బాబు, ఈ మార్గంలో వెళ్ళక నువ్వు నష్టపోతావు, ఈ మార్గంలో నడిపించబడు.
మహారాజులే దేవుణ్ణి యుద్ధానికి వెళుదునా మానుదునా అడిగాడు దావీదు మహారాజు. ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళమంటావా మానేయమంటావా? సౌలు వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, చనిపోయిన సహితం లేపి, ఆత్మను లేపి మరి యుద్ధానికి వెళ్ళమంటావా? రాజ్యాన్ని దేవుడు ఉంచుతాడా, తీసేస్తాడా అని. ప్రియమైన దైవజన దేవుని ప్రజలారా, మన దేవుని వాక్యానికి లోబడి జీవించాలి. దీన మనస్సు కలిగి మనము జీవించినట్లయితే ఆయన మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. నా ప్రభు మిమ్మల్ని అందరినీ ఉన్నతమైన మార్గాలలో నడిపించునుగాక, నేర్పించునుగాక. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నేర్చుకోవాలి, నడిపించబడాలి. చిన్నపిల్లడు ఉన్నాడు, అన్ని ఏం చేస్తాం మనం? చేయి పెట్టి నడిపిస్తాం. వాడు చేయి వదిలేసాడు ఏమవుతాడు? డబ్బే అంటాడన్న. మరి అది నేర్పించేటప్పుడు మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి, శ్రద్ధగా విని వాక్యాన్ని, భక్తిని నేర్చుకోవాలి. ఏం చేయాలి? భక్తిని నేర్చుకోవాలి. నేర్చుకోవాలంటే నువ్వేం చేయాలి? విధేయత చూపించాలి, మందిరానికి రావాలి. అప్పుడు ప్రభువు నిన్ను ఉన్నతమైన మార్గాలలో నడిపిస్తాడు, అంతేకాదు నేర్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనం. 31 20వ వచనం. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. హల్లెలూయా. దీనుల పక్షముగా దేవుడు ఏం చేస్తాడంటే తన చెయ్యి చాపుతాడంట. దరిద్రులకు తన చేతులను చాపును. దీనులకు దరిద్రులకు అంటే ఏమీ లేనటువంటి దీన మనస్సు కలిగినటువంటి వారికి ఏ మాయమరం తెలియదు, పాపం జోలికి పోరాడు, దొంగతనం చేయరు. ఏమండి? పాపం జోలికి పోరు, ఉన్న దాంట్లో తిని తృప్తిగా ఉంటారు, పస్తులైనా ఉంటారు. వీళ్ళు ఏమంటారంటే దీనులు అంటారు. ప్రైజ్ ది లార్డ్. ఈ దీనులను దేవుడు ఏం చేస్తారంట? తన చెయ్యి చాపుతట దీనులకు. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు మనందరము దీనత్వం చూపించాం. ప్రైజ్ ది లార్డ్. భక్తి చూపించాం. ఒకప్పుడు ఉండడానికి ఇల్లు లేదు, ఉందా? కట్టుకోవడానికి కానీ సరైన వస్త్రాలు లేవు. ఈ ఈస్ట్ గోదావరిలో దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. ఒకప్పుడు ఇల్లు ఉందా? తాటి టెంకలు చీకి, తాటి టెంకలు కాల్చుకు తిని బ్రతికిన రోజులు ఉన్నాయంట. నూకలు ధాన్యాన్ని తెచ్చుకుని దంచుకుని ఆ రోట్లో పెట్టుకుని దంచుకుని అవి మరలా ఉడకబెట్టుకుని ఆ గెంజి కాసుకుని తినే రోజులు ఉన్నాయి. కానీ మన పితరులు అంటే దైవ సేవకులు, దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టు దైవ సేవకులు అందరూ ప్రార్థన చేశారు. ఏమని? ప్రభువా ఈ దరిద్రాన్ని తొలగించు నాయన, అయా ఆశీర్వదించు ప్రభువా అని సేవకులు ప్రార్థన చేశారు. మిషనరీస్ వచ్చారు, వారందరూ ఊరూరా తిరిగి ప్రార్థన చేశారు, స్వార్థ ప్రకటించారు, దేవుని వాక్యాన్ని అందించారు. తోమా దేవుని వాక్యాన్ని అందించాడు, తన శిష్యుడు. ఇలా దేవుని వాక్యం ప్రబలింది. దీనులందరి మీద దేవుడు చెయ్యి చాపాడు. హల్లెలూయా. చాపలేదు నీ జీవితంలో? రతనరాజు గారు, ఒకప్పుడు ఈ ప్రక్కన ఎట్లా ఉండేవాడు నువ్వు? మరి దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. హల్లెలూయా. దీవించాడు. ఆయనే చెప్పాడండి, ఇక్కడ ఇలా ఉండేవాడు అన్న, ఇలాగా ఇల్లు వేసుకుని కొబ్బరాకులు వేసుకుని అలా అన్నయ్య కూడా చెప్పాడు. అంటే దీనస్థితి ఈరోజు సంపన్న స్థితిలోనికి
ప్రభు నడిపించాడు. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా దీన స్థితి అందునా ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే నిత్యము ఆరాధనకు స్తోత్ర బలులు నీకే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా 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 నా యేసు రాజా 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 నా యేసు రాజా. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే నిత్యము ఆరాధనకు అర్పించెద యేసయ్యా నిత్యము ఆరాధనకు స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా జగమెరిగిన నా యేసు రాజా. హల్లెలూయా. మేము కూడా మా నాన్నగారు వాళ్ళ తండ్రుల నుండి సపరేట్ అయిన తర్వాత మేము కూడా మా తల్లిదండ్రులకు మేము నలుగురము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.